లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ ఆమోదం నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీ ఎన్జీఓలు, వైకాపా నేతలు ఢిల్లీలో ధర్నా చేస్తున్నందున అవాంఛనీయ పరిస్థితుల్ని నివారించేందుకు రక్షణ వలయాల్ని పటిష్టం చేశారు. పార్లమెంటు భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో లోక్సభలో జరిగిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దళాలతో గస్తీ ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు మూసివేసి సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలను పార్లమెంటు ఆవరణలోకి అనుమతించలేదు. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీమాంధ్ర జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతల డీజీ వీఎస్కే కౌముది ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అనంతపురం సహా పలు జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. లోక్సభలో విభజనకు ఆమోదం తెలిపిన వెంటనే దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేశారు.